హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ధాన్యలక్ష్మి ఖచ్చితంగా ఈ ఆస్తి ముక్కలు చేస్తేనే నా కొడుకు సంతోషంగా ఉంటాడు, లేకపోతే దీనస్థితిలో ఆటో నడుపుకుంటూ ఉంటాడని అందరి ముందు ఒక పెద్ద స్టేట్మెంట్ని పాస్ చేస్తుంది. సీతారామయ్య ధాన్యలక్ష్మితో, అమ్మా, ఇది చాలా పెద్ద విషయం కాబట్టి నాకు కాస్త సమయం ఇస్తే దీనికి పరిష్కారాన్ని నేను మీకు తెలియజేస్తానని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు సీతారామయ్య. రుద్రాని ధాన్యలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ధాన్యలక్ష్మి, ఇప్పుడు నీ కొడుకు దీనస్థితిలో ఉంటే నీకు ఇదంతా అర్థమైందా? నేను ఆ కావ్య ఇంట్లో అడుగు పెట్టినప్పుడే ఆస్తి ముక్కలు చేయమని అడిగాను. అప్పుడు మీరందరూ నన్ను విలన్లా చూశారు. ఇప్పుడు చూసావా నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని అంటుంది రుద్రాని. అవును రుద్రాని, నువ్వు చెప్తే నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆస్తి ముక్కలు చేయడమే మంచిది. అయినా దీనస్థితిలో ఉండి బాధ మాత్రమే కాదు, నాకు అవమానం. అందరూ దర్జాగా బతుకుతుంటే కేవలం నా కొడుకు ఆటో నడుపుకుంటూ బ్రతకడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా చాలా అహంకారంతో మాట్లాడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి, మనం కలిసికట్టుగా ఆలోచించకపోతే ఆ కావ్య, అపర్ణ వదిన ఇద్దరు కలిసి రాజుకే ఆస్తంతా వెళ్ళేలా చేస్తారు. ఈ ఆస్తి ఉమ్మడి ఆస్తిగా ఉన్నంతకాలం రాజే రారాజుగా ఉంటాడు. నువ్వు కూడా చూసావు కదా, రాజుని పక్కకి తప్పించి కావ్యని సీఈఓ చేశారు నాన్న. ఏ కావ్యకి మాత్రమే అర్హత ఉందా? ఏ సుభాష్ అన్నే లేడా? నువ్వు లేవా? నేను లేనా? మనెవ్వరికీ కాకుండా ఆ కావ్యకి మాత్రమే ఆ హక్కిచ్చాడంటే చూసావా ఆ కావ్య ఎంత తెలివిగా అందరినీ తన వైపు తిప్పుకుందో. రాజ్ తర్వాత తనే వారసురాలిగా అందరి ముందు నిరూపించుకునేలా చేసింది ఆ కావ్య. ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఆస్తి మొత్తం రాజు ఒక్కడి సొంతమే చేసేలా చేయగల తెలివితేటలు కూడా ఆ కావ్యకి ఉన్నాయి. మొన్న అనామికనే వేలంపాట్లో బోల్తా కొట్టించిన మనిషి మనల్ని కొట్టించిందని గ్యారంటీ ఏంటి అని అంటుంది రుద్రాని. నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది, కానీ ఆ ఆటలు నేను సాగనివ్వను. ఖచ్చితంగా మావయ్య గారు మనకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. తీసుకోకపోతే నేనేంటో, నా ఉగ్రరూపం ఏంటో ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. వెళ్ళు వెళ్ళు, నువ్వు ఇలా కోపంగా ఆవేశంగా ఉండడమే నాకు కావాలి. నేను వేసే ప్లాన్ ముందు నువ్వు ఖచ్చితంగా ఇరుక్కోవడం ఖాయం, ఖచ్చితంగా యాస్తి ముక్కలవ్వడం ఖాయం అని ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కావ్య ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా కావ్యకి ఇందిరాదేవి దగ్గర నుండి కాల్ వస్తుంది. హలో అమ్మమ్మ గారు అని అంటుంది కావ్య. కావ్య, నీతో తాతయ్య గారు ఏదో మాట్లాడాలి అన్నారమ్మా, నువ్వు త్వరగా ఇంటికి రా అని చెప్తారు. అమ్మమ్మ గారు, నిన్నేదో పండగ అని చెప్తే వచ్చాను, ఇలా రోజు రావడం అని అంటుంది. ఏయ్ పిల్ల, నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా? తాతయ్య గారు ఆఫీస్కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే పిలుస్తున్నారు. ఇది ఆర్డర్, త్వరగా రా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఇందిరాదేవి. చిట్టి, కావ్య వస్తానందా అని అంటారు. వస్తానంది బావా, కానీ ఏంటో వీళ్ళకి బాగా మొండితనం ఎక్కువైపోయింది. ఒక్కసారి పట్టిన పట్టు విడవడానికి మనందరం ప్రయత్నించినా జరగట్లేదు. ఇప్పుడు ఈ ప్లాన్ ద్వారా అయినా జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను అని అంటారు ఇందిరాదేవి. ఖచ్చితంగా ఒక్కసారి కావ్య ఈ ఇంట్లో అడుగు పెడితే ఇంక ఈ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఆస్తిని ముక్కలు చేయాలన్న ధాన్యలక్ష్మి మనసుని కూడా కావ్య మార్చి తీరుతుంది. అందుకే తిరిగి మన ఇంటికి వైభవం రావాలంటే కావ్య ఈ ఇంట్లో అడుగు పెట్టాలి చిట్టి అని అంటారు సీతారామయ్య. ఇది ఇలా ఉండగా కావ్య దుగ్గిరాల ఇంటికి రీచ్ అవుతుంది. రాజ్ ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే కావ్య కనబడగానే, ఏయ్ ఏంటి, నీకేం పని పాట లేదా?
రోజు మా ఇంటికి వస్తున్నావేంటి అని అడుగుతారు. హలో, మీ అందమైన ఫేస్ చూడ్డానికి నేనేమి ఇంటికి రాలేదు, తాతయ్య గారు పిలిచారు అని అంటుంది కావ్య. ఏంటి, తాతయ్య పిలిచారా? నాకు చెప్పకుండా నిన్ను పిలిచారా? హోహో, కలొచ్చిందా అని అంటారు. కలకనేది మీరు, నేను కాదు. తాతయ్య ఎందుకు పిలిచారో నేను కనుక్కోవాలి అని అంటుంది కావ్య. అదేమైనా ముఖ్యమైన విషయమేమో అని అనగానే అప్పుడే ఇంకా కరెక్ట్గా రాజ్ అని చెప్పి సీతారామయ్య కూడా పిలుస్తారు. వస్తున్నాను తాతయ్య అని చెప్పి ఇంక అందరూ హాల్లోకి వస్తారు. అందరినీ ఎందుకు రమ్మని అడిగాను అంటే ఒక ముఖ్యమైన పని ఇప్పుడు రాజ్ కావ్యకి అప్పచెప్పబోతున్నాను. జగదీష్ కన్స్ట్రక్షన్స్ నుండి జగదీష్ కంపెనీ నుండి మనకి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. వాళ్ళది చాలా నమ్మకమైన కంపెనీ. సప్లయర్స్లో దే ఆర్ ద నంబర్ 1 కంపెనీ ఫర్ అస్. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవ్రీ ఇయర్ కాంట్రాక్ట్ మనకే ఇచ్చేలా మనం చేసుకోవాలి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకే ఇస్తారు. కానీ ఈ సంవత్సరం ఎక్స్పో అవార్డు మనకి రాలేదు కాబట్టి ఈ కాంట్రాక్ట్ మనకి ఇవ్వాలా లేదా అని సంకోచంలో ఉన్నారు. అందుకే రాజ్కి కావ్యకి నేను ఒక పని అప్పచెప్పాలి అనుకుంటున్నాను. ఎవరైతే ప్రాజెక్టుని ముందుగా కంప్లీట్ చేసి ఆ జగదీష్ కంపెనీ వాళ్ళని మెప్పిస్తారో నేను వాళ్ళకి ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎవరైతే అలా చేస్తారో, ముందుగా కంప్లీట్ చేసి క్లయింట్స్ని అప్రిషియేట్ ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి CEO పదవిని అప్పచెప్పాలనుకుంటున్నాను అని అంటారు సీతారామయ్య. ఆ మాట విన్న రాజ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మయ్యా, ఇప్పటికీ నా వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. ఈ కళావతి పని అయిపోయినట్లే అని అనుకుంటాడు రాజ్. ఇంకా కావ్య కూడా సైలెంట్గా ఉంటుంది. రాజ్ అని అంటారు సీతారామయ్య. చెప్పండి తాతయ్య అని అంటాడు రాజ్. ఒకవేళ ఈ ప్రాజెక్టు విషయంలో నువ్వు క్లయింట్స్ని మెప్పించలేకపోయినా ఓడిపోయినట్లే లెక్క. కాబట్టి ఒకవేళ నువ్వు ఈ పందెంలో ఓడిపోతే కావ్యని భార్యగా, ఈ ఇంటి కోడలిగా ఇంటికి తీసుకురావాలి అని కండిషన్ పెడతారు సీతారామయ్య. ఒక్కసారిగా రాజ్, కావ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. రుద్రాని అలా స్టన్ అయిపోయి ఉండిపోతుంది. ధాన్యలక్ష్మి, అదేంటి మావయ్య గారు, దానికి దీనికి సంబంధం ఏముంది? ఇది ఆఫీస్ విషయం కదా. అలాంటప్పుడు రాజ్ ఓడిపోతే కావ్యని ఇంటికి తీసుకురావడం ఏంటి? నాకు ఇదేమీ అర్థం కావట్లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి. చూడు ధాన్యలక్ష్మి, ఎప్పుడూ ఆఫీస్ మొహం కూడా చూడని నీకు ఇలాంటివి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. అత్తయ్య మావయ్యకి ఎలా ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఇందులో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది అని అంటారు అపర్ణాదేవి. అందరూ కలిసి నా నోరే మూయించాలనుకుంటారక్క. నాకు అర్థమైపోయింది. ఆ కావ్యం తిరిగి ఇంటికి తీసుకురావాలని మీరందరూ ప్లాన్ వేశారు, అంతే కదా? తీసుకురండి, బాగా తీసుకురండి అని అంటుంది ధాన్యలక్ష్మి. పిన్ని అని అంటాడు రాజ్. ఇంకా ధాన్యలక్ష్మి అలా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని, నన్ను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావా? నేను ఎప్పుడు పందెంలో ఓడిపోయిన ప్రసక్తే లేదు. ఇలాంటి ఛాలెంజెస్లో నన్ను కొట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా నాకున్న ఎక్స్పీరియన్స్కి, ఎక్స్పోకి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో నేనే గెలుస్తాను. దుగ్గిరాల స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి CEOగా అపాయింట్ అవుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. కావ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజ్ పంతం పట్టాడు, కానీ కావ్య దగ్గర రాజ్ సరిపోతాడో లేదో అని డౌట్ వస్తుంది. ఒకవేళ ఆ కావ్య ఇంటికి వస్తే మాత్రం అమ్మో, తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా రుద్రాని. ఇది ఇలా ఉండగా ఆఫీస్కి రీచ్ అవుతారు రాజ్ అండ్ కావ్య. ఇంకా శృతితో శృతి అని పిలుస్తాడు రాజ్. శృతి అని పిలుస్తుంది కావ్య. ఇంకా వెంటనే కావ్య దగ్గరికే వెళ్తుంది శృతి. ఏయ్ ఏంటి, నేను కదా ముందు పిలిచింది అని అంటాడు రాజ్. సార్, ముందు మీరే పిలిచారు సార్, కానీ మేనేజర్ గారి కంటే CEO గారికే అర్జెంట్ పనులుంటాయి కదా సార్, అందుకే CEO గారి దగ్గరికే వెళ్తున్నాను, ఏమనుకోకండి అని అలా వెళ్ళిపోతుందనమాట శృతి. ఈ CEO ఈ రెస్పెక్ట్
అందరికీ రాదు కదా, ఉంటుంది. ఈ శృతికి ఖచ్చితంగా నేనంటే ఏంటో చూపిస్తా. ఈ ప్రాజెక్టుని గెలిచి త్వరగా కంప్లీట్ చేసి ఆ సీఈఓ స్థానాన్ని నేను తీసుకొని ఆ కళావతిని ఓడిపోయేలా చేస్తా అని అనుకుంటాడు రాజ్. జగదీష్ గారి ప్రాజెక్ట్ వచ్చిందంట కదా, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ అనేది ఒకసారి నాకు ఇవ్వని చెప్పి అడుగుతుంది కావ్య. ఇంకా ఫైల్స్ని ఇస్తుందనమాట. అలా శృతి, మేడం సార్ కూడా ఎందుకో చాలా ఆతృతగా ఉన్నారు మేడం అని అంటుంది. అవును, ఆ ఆతృత నన్ను గెలవడానికి వచ్చిందిలే అని అంటుంది. ఏంటి మేడం అని అంటారు. అవును, తాతయ్య కండిషన్ పెట్టారు, ఇందులో ఆయన గెలిస్తే ఆయనకి సీఈఓ పోస్ట్ ఇస్తారు, అందుకే ఆయన అంతలా గాబరా పడుతున్నారు అని అంటుంది కావ్య. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్ మేడం. ఒకవేళ మీరైతే సార్ అవ్వకపోతే మీరు మేడం మీరే గెలవాలి మేడం, ఎందుకంటే మీరు గెలిస్తే సార్కి మీకు మధ్యలో ఉన్న గొడవలన్నీ తీరిపోతాయి అని అంటుంది శృతి. లేదు శృతి, నేను గెలవడం కంటే ఆయన గెలవడమే ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు ఓడిపోవాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఆయన గెలిస్తే సీఈఓ అవుతారు, ఆయనకి నచ్చినట్టు ఉంటారు, ఆయనకి నచ్చింది చేస్తారు. నేను కోరుకునేది అదే. కాబట్టి ఈ విషయం ఆయనకు తెలిస్తే మళ్ళీ నువ్వు నాకు దానం చేస్తున్నావా, నువ్వు నాకు ముష్టి వేస్తున్నావా అని మూర్ఖంగా మాట్లాడతారు. కాబట్టి ఈ ఫైల్స్ అన్నీ తీసుకువెళ్ళి ఆయనకివ్వు, ఆయన ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ అయ్యేటట్టు నేను చూస్తాను అని అంటుంది కావ్య. మేడం నిజంగా మీలాంటి వైఫ్ దొరకడం సార్ చేసుకున్న అదృష్టం మేడం. సార్ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా మీరు సార్ని అర్థం చేసుకుంటూ మీ భర్త మీకంటే ఎక్కువగా ఉండాలని గెలవాలని కోరుకుంటున్నారు. మీలాంటి వైఫ్, మీలాంటి అమ్మాయి ఇప్పట్లో ఎవరున్నారు మేడం? నిజంగా అందుకే మాకు మీరంటే ఇష్టం మేడం, మీ క్యారెక్టర్ అంటే ఇష్టం. మీరు ఎప్పుడు ఎలా ఉన్నా మేం మీ వెంటే ఉంటాం మేడం అని పాపం శృతి ఫైల్ తీసుకొని రాజ్ దగ్గరికి వెళ్తుంది. అలా ఇంకా కావ్య పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కళ్యాణ్కి ఆ లిరిసిస్ట్ లక్ష్మీకాంత్ అయితే కాల్ చేస్తాడు. హలో ఏంటయ్యా, నేను చెప్పాను కదా నీకు పాటలు రాయమని, అవి అయిపోయాయా అని అడుగుతారు. సార్ ఒక పాట అయింది సార్, మీ దగ్గరికి తీసుకువస్తున్నాను అని అంటాడు కళ్యాణ్. సరే త్వరగా రావయ్యా అని కాల్ కట్ చేస్తారు లక్ష్మీకాంత్. ఇంకా లక్ష్మీకాంత్ పక్కన ఉన్న అసిస్టెంట్ లక్ష్మీకాంత్ని మాట్లాడుతూ ఉంటారు. అదే టైంకి కళ్యాణ్ కరెక్ట్గా పాట తీసుకొని అలా వస్తూ ఉంటే ఇంకా కళ్యాణ్ షర్టుపై ఒక దుమ్ము అనేది లైక్ ఎవరో వస్తుంటే తగిలి పడుతుందనమాట. ఇలా వెళ్తే ఎలా అని చెప్పి ఇంకా వాష్ చేసుకోవడానికి పక్కకు వెళ్తాడు కళ్యాణ్. అప్పుడే కిటికీలో నుంచి లక్ష్మీకాంత్ అండ్ వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడుకోవడం వినిపిస్తూ ఉంటుంది కళ్యాణ్కి. సార్ ఎవరి గురించి సార్ వెయిట్ చేస్తున్నారు అని అడుగుతారు వాళ్ళ అసిస్టెంట్. ఇంకెవడరా, నాకు ఒక బకరా దొరికాడు కదా, బంగారు బాతుకుడ్డు, వాడి గురించే అని అంటారు. ఎవరు సార్? అదే ఆటో నడుపుకుంటాడు ఆ కళ్యాణా అని అంటారు. ఇంకెవర్రా, వాడే. పాపం వాడు నేను వాడికి గుర్తింపునిస్తానని వాడికి చక్కగా పాటలు పాడే ఛాన్స్ ఇచ్చి ప్రశాంతంగా ఉంచుతానని అనుకుంటున్నాడు. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే వాడిని నేను వాడుకొని వాడి పాటలు నాకు నచ్చట్లేదని చెప్పినా వాడి పాటలే తీసుకుంటూ నాకొచ్చే డబ్బుల్లో ఒక 5,000 వాడికి ముష్టి పడేస్తున్నాను. ఆయన ఆటో నడుపుకునే వాడికి 5,000 ఎక్కువ అని చెప్పి కావాలని పాపం చీప్గా మాట్లాడుతూ ఉంటాడనమాట. అలా ఇంకా లిరిసిస్ట్ లక్ష్మీకాంత్ అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్. సార్ పాపం కదా సార్ అని అంటాడు. ఏంట్రా పాపం, ఇలాంటి కాలంలో ఇలాగే ఉండాలి. మనుషులన్నాక వాళ్ళని వాడుకోవాలి, ఎంతవరకు అవసరం ఉంటే వాళ్ళని వాడుకొని తర్వాత వదిలేయాలి. ఒకవేళ వాడికి విషయం తెలిసిపోయినా ఏం చేయగలడు? వాడికి నాకంటే అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటాడు లక్ష్మీకాంత్. పాపం అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట కళ్యాణ్. ఇంక అక్కడి నుండి చాలా బాధపడుతూ అలా ఇంకా వెళ్ళిపోతాడు కళ్యాణ్. వెళ్ళి తనకి మైండ్ అయితే మొత్తం బ్లాక్ అయిపోతుందనమాట. ఇంకా అలా కూర్చొని చాలా బాధపడుతూ ఇంకా అలా గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట కళ్యాణ్. ఎందుకు
ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి, ఎందుకు దేవుడా, ఎందుకు నాకు నాకు ప్రతి విషయంలో ఎందుకు నువ్వు సక్సెస్ ఇవ్వలేకపోతున్నావు? ఒక రైటర్గా నాకు నేను గుర్తింపు కావాలి అనుకున్నాను, పాటలు రాసైనా నాకు నేను తెలిసేలా చేసుకోవాలి అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం ఎందుకు నాకు ఒక అవకాశం ఇవ్వట్లేదు? నాలో లోపముందా, అవతలి వాళ్ళలో లోపముందా, లేకపోతే ఎవరిలో లోపముంది? ఎందుకు ఎందుకు ఇలా జరుగుతోంది అని చాలా బాధపడుతూ ఉంటాడు పాపం కళ్యాణ్. అప్పుడే కరెక్ట్గా ఒక చిన్న పిల్లవాడు వచ్చి కళ్యాణ్కి, అన్న ఈ పాంప్లెట్ తీసుకో అని చెప్పి పాంప్లెట్ని చేతిలో పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా పాంప్లెట్ చూస్తాడనమాట కళ్యాణ్. ఆ పాంప్లెట్ చూసేసరికి కొత్త అవకాశాలు, సింగర్లకి కొత్త అవకాశాలు, ఎవరైతే బాగా పాడతారో వాళ్ళకి మేము ఈ ఛాన్స్ ఇస్తామని చెప్పి ఇంకా అలా ఒక ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది కళ్యాణ్కి. ఇంకా అప్పుడే ఒక పాట రాస్తాడు కదా కళ్యాణ్, ఎలా అయినా కసిగా పాడాలని ఆ ఆడిషన్స్కి బయలుదేరుతాడు కళ్యాణ్. బయలుదేరి అలా ఇంకా తన ఓన్ సాంగ్ని కళ్యాణ్ ఆడిషన్స్లో జడ్జెస్ ముందు పాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా జడ్జెస్ అందరూ చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతారు. ఈ పాట మేము ఎప్పుడు వినలేదే, లిరిక్స్ చాలా బాగున్నాయి, నిజంగా చాలా మోటివేషనల్ సాంగ్, అసలు ఎవరు మీరు అని అడుగుతారు. నా పేరు కళ్యాణ్ సార్, నేను ఒక లిరిసిస్ట్ అవ్వాలి అనుకున్నాను, ఒక కవితలు రాయాలి అనుకున్నాను, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా ఈ ఆడిషన్కి వచ్చాను అని చెప్తారు. మీలో నిజంగా చాలా టాలెంట్ ఉంది, మీరు లిరిక్స్ రాస్తున్నారు, అదే కాకుండా మీ వాయిస్ కూడా చాలా బాగుంది, కాబట్టి మీకు నేను అవకాశం ఇస్తున్నాను, ఇది నా విజిటింగ్ కార్డ్, నా ఆఫీస్కి వచ్చి జాయిన్ అవ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్తో మీ పేరు నేను రికమెండ్ చేస్తాను, మీ లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి, లిరిక్స్ మాత్రమే రాస్తారు లేకపోతే పాట మాత్రమే పాడతారు, రెండు కలిపి ఉన్న టాలెంట్ మీకు ఉంది, కాబట్టి త్వరగా మీకు గుర్తింపు వస్తుంది అని చెప్పి ఇంకా అలా ఒక అవకాశాన్ని ఇస్తారు ఆ ఆడిషన్ వాళ్ళు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కళ్యాణ్. ఇది ఇలా ఉండగా రాజ్ మాత్రం, కావ్య ఖచ్చితంగా నాపై గెలవడానికి, ఆ CEO పదవి సాధించడానికి, ఇంటికి రావడానికి ఈ కళావతి ఖచ్చితంగా నాకంటే ఎక్కువ చేస్తుంది, అందుకే నేను కూడా ఇంకా బాగా నేను కూడా కష్టపడి త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ఇంకా అలా స్పీడ్గా చేస్తూ ఉంటాడు. అదంతా దూరం నుండి చూస్తూ ఉంటుంది కావ్య. ఏవండి, నన్ను మీరు ఎప్పటికి అర్థం చేసుకుంటారండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య. అయినా ఈ కళావతి ఏం చేస్తుంది, ఒకవేళ నాకంటే బాగా చేస్తుంది కదా అని అలా ఇంకా వెళ్తాడనమాట క్యాబిన్కి రాజ్. కానీ కావ్య మాత్రం ఖాళీగా కూర్చొని వేరే ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఏంటి, ప్రాజెక్ట్పై పని చేయట్లేదా అని అడుగుతాడు రాజ్. లేదు అని అంటుంది కావ్య. లేదా, ఏ ఓడిపోతానని ముందే తెలుసుకున్నావా అని అంటాడు రాజ్. నేనేది చెప్పి చేయను, చేతల్లో చూపిస్తాను అని అంటుంది కావ్య. అబ్బో, ఇదొకటి కానీ ఏం తక్కువ లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రాజ్. ఇంకప్పుడే శృతి వాళ్ళ పక్కన కొలీగ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరి మధ్యలో పోటీ అంట, నాకు తెలిసి కావ్య మేడమే గెలుస్తుంది అని ఒకరంటారు. లేదు రాజ్ సార్కి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రాజ్ సరే గెలుస్తారు అని ఇంకొకరు అంటూ ఉంటారు. మీరు కొట్టుకోవడం ఆపండి అని అంటుంది శృతి. ఎవరు గెలుస్తారో నీకు ముందే తెలుసా అని అడుగుతారు. తెలుసు అని అంటుంది శృతి. ఇదంతా రాజ్ వింటూ ఉంటాడనమాట. పాపం కావ్య మేడం ఎంత మంచిదో తెలుసా, రాజ్ సార్ గెలవాలని తను అసలు ప్రాజెక్ట్ ఫైల్ని కూడా ముట్టుకోలేదు. మేడం నాతో ఏం చెప్పారో తెలుసా, ఒకవేళ సార్ గెలిస్తే సార్ CEO అవుతారని, తన సంతోషమే నా సంతోషమని, నేను కావాలనే ఈ ప్రాజెక్ట్ జోలికి రావటం లేదని, నేను ఆ ఇంటికి వెళ్ళడం కంటే ఆయన సంతోషమే నాకు ముఖ్యమని మేడం చెప్పారు. ఇలాంటి మేడం ఎవరైనా దొరుకుతారా? ఇంత మంచి ఆవిడ, ఇంత మంచి భార్య, రాజ్ సార్ ఏ తపస్సు చేశారో సార్కి జన్మలో దొరికారు అని చెప్తుంది శృతి. ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. అంటే నేను గెలవడం కోసం, నా కోసం తను తన గెలుపుని కూడా త్యాగం చేస్తుంది, తను కావాలనే ఇన్వాల్వ్ అవ్వకుండా ఇదంతా చేస్తుంది అని చెప్పి పాపం అలా ఇంకా కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్. ఏంటి మళ్ళీ వచ్చారు, ఏదైనా విషయం తెలుసుకోవాలా
అని అంటుంది కావ్య. ఇంకా వెళ్ళి రాజ్ కావ్యని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇంకా అలా రాజ్ ప్రేమగా కావ్యని హక్ చేసుకునేసరికి రాజ్ అయితే అలా ఇంకా ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.